న్యూస్ కాపు రిజర్వేషన్ల కోసం మరోసారి ఆందోళన బాటపట్టారు ముద్రగడ పద్మనాభం. కర్నూలులో జరిగిన కాపు సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చేంత వరకు ఉద్యమం ఆగదంటున్న ముద్రగడతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. బలిజలను బీసీలో చేర్చాలనే డిమాండ్తో ముద్రగడ ఆందోళన కార్యక్రమాలు సత్యాగ్రహాలు చేశారు. ఇవాళ కర్నూలులో కూడా కాపు బలిజ సత్యాగ్రహ దీక్షకు ముద్రగడ పూనుకున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఉద్యమం పరిస్థితి ఏంటి, ఎప్పటి వరకు కొనసాగుతుంది, కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యమేనా అనే విషయాలపైన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఉద్యమం పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే సార్, ముఖ్యమంత్రి గారు 2016 ఫిబ్రవరి 8వ తారీఖున గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని, రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు గారిని పంపించి ఆగస్టు లోపల కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీలో కలిపే కార్యక్రమం పూర్తి చేస్తాను, అసెంబ్లీలో తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం కేంద్రం పంపిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఆ రోజు చేస్తున్న నిరాదీక్ష నుంచి విరమింపజేశారండి. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వచ్చినా కూడా దీని మీద స్పందన లేదు, సరైన సమాధానం కూడా లేకపోవడంతో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నెల చేస్తూ ఉన్నామండి. ఇది మేము అడిగే గొంతెమ్మ కోరిక కాదు. 2014 ఎన్నికల్లోనూ, అంతకు ముందర పాదయాత్ర సందర్భంలోనూ మా జాతి నిద్రపోతున్న జాతిని మేల్కొల్పి మీకు పోయిన రిజర్వేషన్ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ఇస్తాను అని చెప్పి మా జాతిని రోడ్డు మీద లాక్కొచ్చి వారి పట్టం కట్టిన తర్వాత ఆ యొక్క హామీని తొంగలో తొక్కుతుంటే రోడ్డు మీద వచ్చే పరిస్థితి వారే కలగజేశారండి. మార్చి 26 మాత్రం అడ్వకేట్స్ తోటి సమావేశం పెట్టుకున్నామండి. ఆ తర్వాత పెద్దలతో సమావేశం పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం చేయడం జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్ష మనం ఒకసారి పరిశీలిస్తే మార్చి 26వ తేదీ ఒక సమావేశం నిర్వహించబోతున్నాం. ఏప్రిల్ నెలలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయబోతున్నామని ముద్రగడ పద్మనాభం అంటున్నారు. అలాగే తాను చేసే ఆందోళన కార్యక్రమాలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాను ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకడం లేదు, ఎవరి చేతిలో కీలు బొమ్మ కాదని ఆయన అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.